నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. పశ్చిమాసియాలో యుద్ధాలు ఇప్పుడప్పుడే ముగిసే సూచనలు అయితే కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ రాబోయే 24 గంటల్లో అమల్లోకి వస్తుందని, మొన్న 12 రోజుల యుద్ధం ముగుస్తుందని అగ్రరాజ్యం ప్రకటించిన ఇంకా మారణ హోమమే రాజ్యమేలుతున్నారు. యుద్ధం మరిన్ని దేశాలకు పాకింది. ఖతార్, ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాల మీద ఇరాన్ విరుచుకుపడ్డది. అమెరికా ప్రకటించినట్టు ఎటువంటి కాల్పుల విరమణ ఇప్పటిదాకా జరగలేదంటూ ఇరాన్ స్పష్టమైన ప్రకటన కూడా చేసింది. మరోవైపు నెతన్యాహు సైతం యుద్ధ విరమణకు సస్యమీరా అంటున్నారు. అంతర్గత రాజకీయ సంక్షోభాన్ని యుద్ధం ద్వారా గట్టెక్కాలనేది నెతన్యాహు తాపత్రయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. ఎట్ ది సేమ్ టైం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయరు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రిఫ్లెక్షన్ ఛానల్ దాదాపుగా 4 లక్షలకి పైచిలుకు సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్ని మనం వదిలేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాం. అది డిమానిటైజ్ అయింది, యూట్యూబ్ నుంచి డబ్బులు ఆపేసారు మనకని చెప్పేసి. సో రిఫ్లెక్షన్ భారత్ ఇప్పుడు కేవలం 45,000 సబ్స్క్రైబర్స్తో ఉన్నారు. దీన్ని మిమ్మల్ని నమ్ముకునే మేము పెట్టాము. అండ్ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా, అంటే మంచి కంటెంట్ అనిపిస్తే మాత్రమే. మనం చేస్తున్నటువంటి కంటెంట్ ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీది. మన ఛానల్ నిలబెట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక సహకారం కొంతకాలం మనకు అవసరం. మీరు పంపే ప్రతి రూపాయి కూడా మాకు చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా చెప్తున్నాను, అవుట్పుట్ చాలా పెద్ద స్థాయిలో ఇవ్వబోతున్నాం. హమాస్, హిజ్బుల్లా, ఇరాన్లతో యుద్ధం ముగిసిపోతే నెతన్యాహు జైలుకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తున్నది. రాజకీయ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు ముసురుకుంటున్న నేపథ్యంలో నెతన్యాహును రణరంగమే కాపాడుతున్నది. మొత్తం పశ్చిమాసియాలో సౌదీ అరేబియా, ఖతార్, ఇరాక్ దేశాల్లో అమెరికా కీలక సైనిక స్థావరాలున్నాయి. అందులో రెంటిపైన టెహ్రాన్ దాడి చేసింది. యురేనియం శుద్ధి కేంద్రాలపై, అణుస్థావరాలపై అమెరికా B-2 బంకర్ బస్టర్లతో దాడి చేసిన అంతకుముందే ఇరాన్ యురేనియంను కుట్టుచప్పుడు కాకుండా మరో చోటికి తరలించింది. ఇరాన్ ప్రతిదాడులతో ఇజ్రాయెల్ అతి విశ్వాసానికి, అహానికి గట్టి దెబ్బలే తగిలినాయి. అమెరికా సైతం ఎంతో కొంత అవమానపడింది. తన బెదిరింపులతో సులభంగా దారిలోకి వస్తుందనుకున్న ఇరాన్ లొంగకపోవడంతో ఇజ్రాయెల్, అమెరికాలు కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాయి. యుద్ధం కొనసాగడం వల్ల చమురు ధరలు పెరగడమే కాదు, అరబ్ ప్రపంచంలో అమెరికా వ్యతిరేకత మరింత పెరిగి వైట్ హౌస్ అనుకూల ప్రభుత్వాలు కుప్పకూలే ప్రమాదము లేకపోలేదు. విశ్వ విపణికి పశ్చిమాసియా సెగ ఇప్పుడిప్పుడే తాకుతున్నది. మధ్యప్రాచ్యంలోని యుద్ధాల వల్ల మిగతా దేశాలతో పోలిస్తే ఆసియాలోని భారత్, చైనాలే అధికంగా నష్టపోవడం ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి. హర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధం చేస్తే చమురు, ఎల్ఎన్జీల దిగుమతిపై ప్రభావం పడుతున్నది. దీంతో దేశంలో కేవలం పెట్రోల్ ధరలే కాదు, నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తాయి. రష్యా చమురుకు డిమాండ్ పెరుగుతుంది. పశ్చిమాసియా యుద్ధాలు ప్రపంచ భౌగోళిక రాజకీయాలను గుణాత్మకంగా మార్చినాయి. ఏ దేశానికి ఆ దేశం వైఖరులను స్పష్టం చేయాల్సిన అగత్యం ఏర్పడ్డది. ఇజ్రాయెల్, ఇరాన్ ఇరు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు నిలుపుతున్న భారత్ తటస్థ వైఖరిని అవలంబిస్తున్నది. ఇజ్రాయెల్ దాడులను ఖండించాలని ఇరాన్ భారత్ను కోరింది. ఇజ్రాయెల్ సైతం పరోక్షంగా ఇరాన్ విషయంలో భారత్ స్పష్టమైన వైఖరి వెల్లడించాలని కోరుకుంటున్నది. అయితే భారత్ మాత్రం దౌత్యపరమైన తటస్థతను కొనసాగిస్తున్నది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ స్తంభింపజేస్తే ప్రత్యామ్నాయాలపై మన దేశం దృష్టి సారించినట్టు తెలుస్తుంది. రష్యా, అమెరికా చమురుపైనే ఆధారపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా, ఇరాన్, హౌతీలతో చేసిన యుద్ధాల మూలంగా దక్షిణాసియాలో ఉగ్రవాదం మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఉగ్రదేశం పాకిస్తాన్ ఇరాన్కు వంతపాడింది. ఇరాన్తో కయ్యం పెట్టుకున్న అమెరికా మరోవైపు పాకిస్తాన్కు ఎర్ర తివాచీలు వేసి ఆహ్వానం పలికింది. అగ్రరాజ్యం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పాకిస్తాన్కు మరింత అనుకూలించే అవకాశం కూడా ఉన్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ఉద్దేశపూర్వకంగా భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంలో ఆ దేశ విదేశాంగ విధానంలోని ప్రమాదకర ధోరణి తేటతెల్లమవుతున్నది. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంతో పాటు పహల్గామ్ దాడి తర్వాత కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం ఊహించని రీతిలో విస్తరించే అవకాశం ఉందని అంతర్జాతీయ భద్రతా రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓఆర్ఎఫ్ థింక్ ట్యాంక్ వెలువరించిన నివేదిక భారత్లో పెచ్చరిల్లే ఉగ్రవాదంపై కొత్త పరిశీలనలు, హెచ్చరికలు చేసింది. గతేడాది కాశ్మీర్ సాలిడారిటీ డే సందర్భంగా హమాస్ అధికార ప్రతినిధి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించిండు. జైషే మహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలు నిర్వహించిన సభల్లో ప్రసంగించారు.
హమాస్ ఫైటర్లు కాశ్మీర్ ఉగ్రవాదులకు అర్బన్ వార్ ఫేర్ శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని భారత అత్యున్నత నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో గతంలో హెచ్చరించింది కూడా. ఒకవేళ అదే జరిగితే జమ్మూ కాశ్మీర్లోని పట్టణ ప్రాంతాల్లో ఉగ్రవాదం మరింత ప్రమాదకరంగా విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలోనే సోమాలి తీరం నుంచి గుజరాత్ తీరానికి వచ్చిన ఓ పడవలో భారీగా డ్రగ్స్ ఆయుధాలు పట్టబడ్డాయి. పాకిస్తాన్ స్మగ్లర్లు కొంతమంది ఇరాన్ తయారు చేసే అత్యాధునిక ఆయుధాల విడిభాగాలను అరేబియా మహాసముద్రం మీదుగా సోమాలి తీరానికి తరలిస్తున్న అమెరికా గూఢచార విభాగం సిఐఏ గుర్తించింది. అత్యాధునిక ప్రిసిషన్ ఆయుధాల విడిభాగాలు స్మగుల్ చేస్తున్నట్టు సిఐఏ స్పష్టమైన ఆధారాలు సేకరించింది. ఒకవేళ ఇలా సేకరించిన ఇరాన్ ఆయుధాలను సముద్ర మార్గంలో భారతదేశంలోకి రవాణా చేస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ప్రస్తుతం కలష్నికోళ్లతో దాడులు చేస్తున్న ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలతో భద్రతా బలగాలపై దాడి చేస్తే నష్టం ఊహించని రీతిలో ఉంటుంది. పహల్గాం దాడి తర్వాత బయటపడిన మరో దిగ్భ్రాంతికరమైన వాస్తవం ఏంటంటే ఉగ్రవాదులకు ఆయుధ రవాణా మార్గాలు చాలా ఉన్నాయనేది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి ట్రెక్కింగ్ చేసి మరీ ఆయుధాలు బుల్లెట్లు తరలిస్తున్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. మన నిఘా సంస్థలు, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించని ఇంకెన్ని మార్గాలను ఉగ్రవాదులు వాడుతున్నారనేది సవాల్గా మారింది. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో సహజంగానే ఉగ్రవాదానికి ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరుగుతుందనేది ఒకానొక పరిశీలన. ఇందులో వాస్తవం లేకపోలేదు. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ హమాస్ల మధ్య పోరు తీవ్రమైంది. ఆ తర్వాతే భారతదేశంలో ఉగ్రవాదం మరింత విస్తరించింది. మునుపెన్నడూ ఊహించని ప్రాంతాల్లో సైతం ఉగ్రవాద రిక్రూట్మెంట్లు జరగడాన్ని మనం గమనించవచ్చు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరాంధ్ర జిల్లా అయిన విజయనగరంలో ఉగ్రవాద రిక్రూట్మెంట్లు జరిగాయి. ఎన్ఐఏ పోలీసులు దీన్ని సకాలంలో గుర్తించడంతో భారీ ప్రమాదం తప్పింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తీర ప్రాంతాల నుంచి పేలుడు పదార్థాలను రవాణా చేయడం కూడా ఇటీవలి కాలంలో పెరిగింది. బయటి ప్రాంతాల నుంచి రవాణా చేయడంతో పాటు మన దేశంలో ఖనిజ తవ్వకాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో పేలుడు పదార్థాలను దొంగలించడం, ప్రైవేటు పేలుడు పదార్థాల కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు డబ్బు ఎరగా వేసి సేకరించడం ఈ మధ్య కాలంలోనే పెరిగింది. ఇరాక్, సిరియాల్లో ఉగ్రవాదం సద్దుమణిన తర్వాత దక్షిణాసియాలో ఉగ్రవాదానికి సేఫ్ హెవెన్ భారత్ అనే భావన ఉగ్రవాద సంస్థల్లో పెరిగింది. స్లీపర్ సెల్స్ రూపంలో ఏళ్ల తరబడి ఏదో ఒక వృత్తిలో స్థిరపడి అవసరమైనప్పుడు రంగంలోకి దిగవచ్చుననే వ్యూహాత్మక దృష్టితో ఉగ్ర సంస్థలు భారత్లోకి వస్తున్నాయి. ఉపాధి పేరిట పశ్చిమాసియాలోకి వెళ్లిన భారతీయులు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ వాసులు ఉగ్రవాద శిక్షణ తీసుకుని స్వదేశాలకు చేరుకుంటున్న దాఖలాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కేరళ వాసులు పెద్ద ఎత్తున ఐసిస్లో చేరి కొద్ది కాలం తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మన దేశంలోకి వస్తున్నారు. ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రారంభిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల వల్ల కేవలం చమురు ధరలు పెరగడం కాదు, అంతకన్నా ప్రమాదకరమైన ఉగ్రవాదం మన దేశంలో పెచ్చరిల్లనుంది. అందులో తొలి బాధిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ మరోసారి నిలవనుంది. భారత ప్రభుత్వం ఈ ముప్పును ఎలా నిలువరిస్తుందనేది మనం ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అంశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొట్టండి తొందరగా. జై హింద్, మేరా భారత్ మహాన్.